హలో, నేను మీ ఎంఎంజే ఫ్రెండ్స్. ఇంటర్లింక్కి సంబంధించి చాలామంది ఐటీఎల్ కాయిన్స్ అనేవి బై చేయాలి బ్రో. ఎలా బై చేయాలి? ఇప్పటి వరకు మేము ఇంటర్లింక్ యాప్ అనేది రిజిస్టర్ చేసుకోలేదు. ఇప్పుడు రిజిస్టర్ చేసుకొని మైనింగ్ స్టార్ట్ చేసి ఇంటర్లింక్ ఐటీఎల్ కాయిన్స్ కొనొచ్చా అని అడుగుతున్నారు అనమాట. కొనొచ్చండి, హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే, ఇంటర్లింక్ యాప్ అనేది మేము రిజిస్టర్ చేసి మైనింగ్ చేస్తున్నాము, మనకు కేవైసీ అయితే అవ్వలేదు. కేవైసీ అయినా అవ్వకపోయినా ఇంటర్లింక్ ఐటీఎల్ కాయిన్స్ కొనొచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ ఇంటర్లింక్ కేవైసీ అయినా అవ్వకపోయినా మీరు ఇంటర్లింక్ ఐటీఎల్ కాయిన్స్ అనేవి కొనొచ్చు. కొనుక్కున్న కాయిన్స్ మళ్ళీ ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొంటారు తక్కువ ప్రైస్కి ఎవరి దగ్గర నుంచి అయినా. మంచి ప్రైస్ వచ్చిందంటే మీరు సేల్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సింపుల్ అండి. మీరు మైనింగ్ చేసే ఓపిక లేదు మనకు, మనం జస్ట్ ఇంటర్లింక్ ఐటీఎల్ కాయిన్స్ కొని పెట్టాలి అనుకుంటున్నాము, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసి పెట్టాలనుకుంటున్నాము అనుకుంటే కనుక ఇప్పుడు రిజిస్టర్ చేసుకొని వాలెట్ క్రియేట్ చేసుకొని మీరు ఇంటర్లింక్ ఐటీఎల్ కాయిన్స్ అనేవి కొని పెట్టుకోవచ్చు అనమాట. ఎలా బై అండ్ సేల్ చేయాలి, ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అనేది ఆల్రెడీ నేను ఈ వీడియో అది చేశాను. ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా మనం కొనుక్కోవాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఓకే, అర్థమైందిగా. ఎగ్జాంపుల్గా మీకు ఒక అకౌంట్ అయితే చూపిస్తాను. ఈ అకౌంట్ వచ్చేసి నాదే అనమాట. ఇది థర్డ్ అకౌంట్. ఇది 4,60,000 చిల్లర ఐటీఎల్జీ అయితే ఉన్నాయన్నమాట ఇందులో. ఈ అకౌంట్ కేవైసీ అయితే అవ్వలేదండి ఇంకా. క్యూరేటర్ అనేది నేను సెలెక్ట్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి మీరు, క్యూరేటర్ అనేది సెలెక్ట్ చేసి పెట్టాను. ఫస్ట్ లెవెల్ కూడా ఇంకా రాలేదన్నమాట. ఇన్ క్యూలోనే ఉంది అనమాట. ఇదే అకౌంట్ నేను బ్యాక్ వచ్చి మీకు మళ్ళీ చూపిస్తున్నాను. వాలెట్ మీద క్లిక్ చేసి వాలెట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. 156 ఐటీఎల్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో కేవైసీ అవ్వలేదు, అయినా నేను బై అండ్ సేల్ చేస్తున్నాను. ఇదే అకౌంట్ ద్వారా నేను బై అండ్ సేల్ అయితే చేస్తున్నాను. నా మెయిన్ అకౌంట్ అయితే అయిందనమాట. కేవైసీ అయింది, మైగ్రేషన్ అయింది, అన్నీ అయిపోయినాయి. నాకు 1,07,000 ఐటీఎల్జీ వెరిఫైడ్ అయితే అయినాయి మెయిన్ అకౌంట్లో. ఇంకొక అకౌంట్లో 84,000 ఐటీఎల్జీ వెరిఫైడ్ అయితే అయినాయి అనమాట. ఇది థర్డ్ అకౌంట్. ఇందులో కేవైసీ అవ్వలేదు. ఈ అకౌంట్ ద్వారా నేను బై అండ్ సేల్ అయితే చేస్తున్నాను. ఇక్కడ హిస్టరీ కూడా మీరు చెక్ చేస్తే మీకు అర్థమైంది కదా. బై అండ్ సేల్ అయితే చేశాను. చాలా ఐటీఎల్ కాయిన్స్ నేను కొన్నాను, అమ్మాను అనమాట. ఇలా మీరు కూడా ఇప్పుడే ఇంటర్లింక్ యాప్ అనేది రిజిస్టర్ చేసుకొని మైనింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. లేదా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక వాలెట్ అనేది క్రియేట్ చేసి మీరు ఇంటర్లింక్ ఐటీఎల్ కాయిన్స్ అనేవి కొని పెట్టుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలనుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు తక్కువ ప్రైస్కి ఎవరైనా అమ్ముతూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్రైస్ పెరిగినప్పుడు ఎవరికైనా మీరు సేల్ అయితే చేసుకోవచ్చు. సింపుల్ అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకటి, మార్కెట్లో చాలామంది స్కామర్స్, మోసగాళ్ళు అయితే ఉంటారు. జాగ్రత్తగా మీరు ట్రస్టెడ్ బయర్స్ దగ్గర మాత్రమే మీరు బై చేయండి. ఎవరిని పడితే వాళ్ళ దగ్గర మీరు బై చేయమాకండి, మోసపోతారనమాట. ఓకే, ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, జెన్యూన్ ట్రస్టెడ్ బయర్స్ దగ్గర మాత్రమే మీరు బై అండ్ సేల్ అయితే చేసుకోండి. ఇది పదే ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మోసగాళ్ళు బయర్స్ అయితే ఉన్నారనమాట. సెల్లర్స్ కూడా చాలామంది డబ్బులు ఫస్ట్ వేయించుకుంటారు, కాయిన్స్ వేయరు. ఇంకొంతమంది కాయిన్స్ వేసినా కానీ కొంతమంది అమౌంట్ అయితే వేయరు అనమాట. అలాంటి బయర్స్ సెల్లర్స్ చాలామంది ఉన్నారనమాట. మన తెలుగు వాళ్ళే ఉన్నారు, ఎక్కడోళ్ళో కాదు, మన తెలుగు వాళ్ళే చాలామంది మోసగాళ్ళు ఉన్నారనమాట. నేను దాదాపుగా 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. పై, సిద్ర, రూబీ ఇలాంటి వేరే అదర్ కాయిన్స్ కూడా నేను బై అండ్ సేల్ చేస్తూ ఉంటాను కాబట్టి అందులో చాలామంది మోసం చేసిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు నేను చాలామందిని నేను చూశాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. మా తెలుగు వాళ్ళే మనకు మోసం చేస్తారు. అందుకని జాగ్రత్తగా మీరు ఎవరిని పడితే వాళ్ళ దగ్గర మీరు కొనమాకండి. చాలామంది మా తెలుగు వాళ్ళు ఉన్నారు, జెన్యూన్ ట్రస్టెడ్ బయర్స్ సెల్లర్స్ అయితే ఉన్నారు. మీరు నలుగురికి అడిగి ఎవరి దగ్గర తక్కువ ప్రైస్ అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర కొనండి. ఎవరైతే ఎక్కువ ప్రైస్ అయితే ఇస్తున్నారో వాళ్ళ దగ్గర అమ్మండి. ఓకే, నలుగురికి అడగండి. మార్కెట్లో ఎవరైతే మంచి ప్రైస్ అయితే ఇస్తున్నారో వాళ్ళ దగ్గర సేల్ చేయండి. ఎవరైతే తక్కువ ప్రైస్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర కొనండి. కొనే వాళ్ళకి చెప్తున్నాను, అమ్మే వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఓకే, అర్థమైందిగా. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. అలాగే చాలామంది ఇంటర్లింక్ కాయిన్స్ బై అండ్ సేల్ చేస్తామని మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. ప్లీజ్ కాల్ చేయొద్దండి, కాల్ చేయొద్దు. కాల్స్ మా టీం రెస్పాండ్ అయితే అవ్వదు. ఓకే, వాట్సాప్లో మాత్రం మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. వీలైనంత వరకు మీకు 100% ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాం. ఓకేనా, కాల్ అయితే మేము రెస్పాండ్ అవ్వము కాల్. ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయండి. నిన్న వాట్సాప్ ఛానల్లో నేను ఒక పెట్టాను అనమాట వాయిస్ రికార్డు.
ఎవరైతే ఇంటర్లింక్ ఐటీఎల్ కాయిన్స్ సేల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీ దగ్గర ఉన్న ఇంటర్లింక్ ఐటీఎల్ కాయిన్ స్క్రీన్ షాట్ పెట్టండి, సో ప్రైస్ చెప్తాను అని నేను వాయిస్ రికార్డ్ అయితే పెట్టాను. అందరూ ఏం చేస్తున్నారంటే ఇంటర్లింక్ ఐటీఎల్జీ కాయిన్స్కి సంబంధించి స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నారు. ఐటీఎల్జీ కాయిన్స్ కాదండి, ఐటీఎల్ కాయిన్ మీరు స్క్రీన్ షాట్ పెట్టాలి. ఈ స్క్రీన్ షాట్ కాదు మీరు పెట్టాల్సింది. ఇక్కడ మైన్ చేస్తున్నారు కదా ఐటీఎల్జీ కాయిన్స్, ఇది పెడుతున్నారు. ఇది పెట్టి ఏం చేస్తారు, ఎలా కొంటారు, ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? సో ఇది కాదు మీరు పెట్టాల్సింది. ఇంటర్లింక్ సంబంధించి ఐటీఎల్ కాయిన్స్ అది వాలెట్లోకి వచ్చిన తర్వాత అవి స్క్రీన్ షాట్ పెట్టండి. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి, మేము ఇన్ని సేల్ చేయాలనుకుంటున్నాము, మా దగ్గర ఇన్ని ఉన్నాయి అని మీరు స్క్రీన్ షాట్ పెడితే నేను ప్రైస్ చెప్తా. ప్రైస్ అనేది ఇక్కడ ఏ రోజు ప్రైస్ ఆ రోజు ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఏ రోజు ప్రైస్ ఆ రోజు చెప్తూ ఉంటాను అనమాట. సో ఈ ఐటీఎల్ మీరు స్క్రీన్ షాట్ పెట్టండి అంటే ఐటీఎల్జీ స్క్రీన్ షాట్ పెడుతున్నారు అందరూ. కేవైసీ కాకముందే మీరు స్క్రీన్ షాట్ పెడుతున్నారు, మా దగ్గర ఇన్ని ఉన్నాయి తీసుకోండి అని. మీరు అర్థం చేసుకోండి, ఐటీఎల్జీ సేల్ చేయలేరు. అది కేవైసీ అవ్వాలి. కేవైసీ అయిన తర్వాత మీకు మైగ్రేషన్ అయితే అవుద్ది. వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎన్ని వస్తాయో చెప్పలేము. సో వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత మీరు మైగ్రేషన్ చేసుకోవాలి. మైగ్రేషన్ చేసుకున్న తర్వాత అది వాలెట్లోకి వస్తే, వాలెట్లోకి వచ్చిన తర్వాత సో ఐటీఎల్జీ అనేది ఐటీఎల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి, స్వైప్ చేసుకోవాలి. స్వైప్ చేసుకున్న తర్వాత మీకు ఐటీఎల్ వస్తాయి. ఆ ఐటీఎల్ అనేది స్క్రీన్ షాట్ పెడితే నేను మీకు ప్రైస్ అయితే చెప్తాను అనమాట. సో ఒక కాయిన్కి ఇంత ప్రైస్ అని చెప్తాను. మీరు ఇష్టమైతే సేల్ చేసుకోవచ్చు, లేకపోతే హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది అనమాట. కేవైసీ అయినా అవ్వకపోయినా బై అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడే రిజిస్టర్ చేసుకుని, ఇప్పుడే వాలెట్ క్రియేట్ చేసుకుని, ఇప్పుడే మీరు సో ఐటీఎల్ కాయిన్ అనేది కొనొచ్చు అనమాట. ఇన్వెస్టర్స్కి చెప్తున్నాను అనమాట. ఓకే, సో పర్లేదు, మీరు కేవైసీ అయినా అవ్వకపోయినా మీరు బై అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంత సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.